భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా. ములుగులో రాష్ట్ర మంత్రి సీతక్క విలేకరుల సమావేశం. హన్మకొండ జిల్లా వాహనదారులకు హెచ్చరిక. మాడిఫైడ్ సైలెన్సర్లతో శబ్ద కాలుష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ డీసీపీ. సార్వత్రిక సమ్మెకు టీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం. ఇక వివరాల్లోకి వెళ్తే 1886వ సంవత్సరంలో చికాగో నగరంలో కార్మికులు చిందించిన రక్తానికి ప్రతిఫలంగా సాధించుకున్న 8 గంటల పనిదినం కార్మికుల విజయమైందని సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రావి అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి పోచమ్మ మైదాన్ వరకు కార్మికులు హక్కులు కాపాడాలంటూ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈరోజు జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కేంద్ర రాష్ట్ర ఉద్యోగ ఫెడరేషన్ అదేవిధంగా రైతు సంఘం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె 27వ సమ్మెగా కొనసాగుతా ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను 29గా చేసి 29 కార్మిక చట్టాలను 4 కోట్లుగా కుదించేసి భారతదేశంగా ఉన్నటువంటి యావత్తు కార్మిక వర్గానికి తుంగలో తొక్కే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం వివరిస్తా ఉన్నది. ఇప్పటికే ఈ ప్రభుత్వము కార్మికులు కొట్లాడి సాధించి తెచ్చుకున్నటువంటి కార్మిక చట్టాల మొత్తము నిర్వీర్యం చేస్తా ఉన్నది. ఆనాడు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క కార్మిక సంఘాలు తెచ్చుకున్నటువంటి 8 గంటల పని దినాలను తీసేసి 12 గంటల పని దినాలు తీసుకురావాలని చెప్పి కానీ ఈ కేంద్ర ప్రభుత్వము ఉన్నది. కార్మిక వర్గం తలుచుకుంటే ఎంతటి వాడైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందిగా చరిత్రలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ నరేంద్ర మోడీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజున 13 కార్మిక చట్టాలను, ఫ్యాక్టరీ చట్టాన్ని, భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని, అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకుంటే ప్రపంచ దేశాలలో ఎక్కడ జరిగినా మనం మీడియా ద్వారా
మనం ఈ యావత్తు కార్మిక వర్గము ప్రజానికము తెలుసుకుంటా ఉన్నది. కానీ ఈ రోజున ఈ యొక్క ఫెస్ట్ కు సంబంధించినటువంటి జీవనోత్సవము 1951 జీవనోత్సవము దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం చూస్తా ఉన్నది. ఇప్పటికైనా మీరు ఈ కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, లేదంటే లేని పక్షంలో యావత్ కార్మిక వర్గాన్ని మొత్తము కూడగట్టేసి నిన్ను చరిత్ర లేకుండా చేసేటువంటి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ఈ రోజున వరంగల్ జిల్లా ఆల్ ట్రేడ్ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాము. నా పేరు గన్నారపు రమేష్, ఏఐటీసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సార్వత్రిక సమ్మెకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. బుధవారం వరంగల్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైన వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహారైలులో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మచ్చిక వెంకటేశ్వర్లు, వరంగల్ జిల్లా అధ్యక్షులు పోడేటి అశోక్, ఉపాధ్యక్షులు ఈల సురేందర్, కోశాధికారి గాయపు రాజురెడ్డి, చిలివేరు శ్రీకాంత్, గుర్రాల శ్రీనివాస్, సదిరం కుమార్, ఎండి అక్మల్ పాషా, మోడం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తీసుకొస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల 1955-58లో చేసినటువంటి వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలు నిర్వీర్యమైనటువంటి ప్రమాదం ఏర్పడింది. ఆ ప్రమాదాన్ని ఎండగట్టడంలో భాగంగానే వామపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ప్రత్యక్ష కార్యాచరణకు ఈ రోజున మేము దిగడం జరిగింది. రాబోయేటువంటి భవిష్యత్ పోరాటాలలో కార్మిక సంఘాల పోరాటాల్లో ఐక్యంగా మేము ముందుకు రావడానికి ఫెడరేషన్ సిద్ధంగా ఉన్నదని చెప్పేసి పిలుపునిస్తూ నరేంద్ర మోడీ చేపట్టినటువంటి ఏవైతే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దుపరచాలని ఈ ఉద్యమంలో ఫెడరేషన్ ముందు భాగంలో ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా వరంగల్ ప్రజానికానికి మనవి చేస్తున్నాను. మేధావులు, ప్రజా సంఘాలు, అదేవిధంగా కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈ సమ్మెకు పూర్తి సంఘీభావం ప్రకటించి రాబోయేటువంటి కార్యక్రమాల్లో కూడా మరి సంఘీభావం ప్రకటించాలని కోరుతున్నాను. నా పేరు దయాసాగర్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి. భద్రాచలం ఈవో రమాదేవిపై దాడి, స్పృహ తప్పిన ఈవో రమాదేవి, ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. భద్రాచలం రామాలయంకు చెందిన భూములు పురుషోత్తపట్నం ఆంధ్రప్రదేశ్లో కబ్జాకి గురవుతుండగా అడ్డుకున్న ఈవో రమాదేవి గత కొద్ది రోజులుగా అక్రమదారులకి దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వాగ్వాదం. అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న దేవాదాయ శాఖ సిబ్బంది అక్రమదారుల దాడి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వరంగల్ రంగసాయిపేట చౌరస్తాలో అమాలి బిల్డింగ్ వర్కర్స్ స్టీల్ అల్మార గుమస్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కార్మిక నేతలు మాలోత్ సాగర్, ముక్కెర రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా యజమానులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం ఎంతో పోరాటం
పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తూ బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు. బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలు 282వ ఉపసంహరించుకోవాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత, బిల్డింగ్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, హమాలీ కార్మికుల ఐక్యత, హమాలీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ 8 గంటల పని దినాలను తొలగిస్తూ 29 కార్మిక చట్టాలు ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తెచ్చి పెట్టుబడిదారులకు, యజమానులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది. ఈరోజు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను కనుక అమలు చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు బానిసత్వంలో నెట్టేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అదే కాదు, ఈరోజు బీజేపీని మొత్తం కార్మిక వర్గం దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకు వ్యతిరేకంగా 282 జీవో తీసుకొచ్చి ఈరోజు 10 గంటలు పనిచేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మీరు రోజు బీజేపీకి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు, బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి మీరు కార్మికులకు వ్యతిరేకంగా ఎట్లా ఈ 282 జీవోను తీసుకొచ్చినారని ఈ సందర్భంగా కార్మికులు అడుగుతూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు కార్మికులందరూ కూడా మీకు ఓటేశారు, మిమ్మల్ని గెలిపించారు. మీరు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే ఈరోజు కార్మికులకు అమలు చేయాలి. 8 గంటల పని దినాలు అమలు చేయాలి. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు అమలు చేయాలి. కాబట్టి అది మీరు 282 జీవోను తక్షణమే ఉపసంహరించుకొని కార్మికులందరికీ న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఈ సమ్మెతోనైనా దేశవ్యాప్తంగా అన్ని రంగాల సంఘటిత రంగం, అసంఘటిత రంగం, హమాలీలు, గుమాస్తాలు, బిల్డింగ్ కార్మికులు, అదేవిధంగా అనేక రకాల కార్మికులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ధర్నాలకు చూసారా మీరు వెంబడే ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తక్షణమే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను అమలు చేసి ఈరోజు కనీస వేతనం నెలకు 26,000 వచ్చేటట్టు చూడాలి. 8 గంటల పని దినాలు అమలు చేయాలని సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు రంగేపేట, వరంగల్ జిల్లాలోని రంగేపేట ప్రాంతంలో పెద్ద ఎత్తున హమాలీలు, అదేవిధంగా బిల్డింగ్ కార్మికులు, గుమాస్తాలు వచ్చి ఈరోజు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయడం కోసం ఈ రంగేపేట చౌరస్తాలో ధర్నా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు అర్థం చేసుకొని కార్మికుల యొక్క హక్కులను కాపాడి కార్మికులకు రావాల్సినటువంటి వేతనాలు అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆల్సా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి. హైదరాబాద్ రాజేంద్రనగర్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా జేసీబీలతో అక్కడికి చేరుకున్న హైడ్రా వాహనాలకు అడ్డు తగిలిన స్థానికులు కూల్చివేతలు ఆపాలని డిమాండ్. హైడ్రా సిబ్బందికి స్థానికుల మధ్య వాగ్వాదం. अरे अन्ना इनका राय नर्सिंग
హన్మకొండ జిల్లా వాహనదారులకు హెచ్చరిక. మాడిఫై లైసెన్సర్లతో శబ్ద కాలుష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు. వరంగల్ ట్రాఫిక్ డీసీపీ రాయల్ ప్రభాకర్ రావు హెచ్చరించారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్ వద్ద శబ్ద కాలుష్యం చేస్తున్న దాదాపు 100 సైలెన్సర్లను రోడ్ క్లోరర్తో ధ్వంసం చేసిన ట్రాఫిక్ పోలీసులు ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు అని వరంగల్ ట్రాఫిక్ డీసీపీ రాయల్ ప్రభాకర్ అన్నారు. ములుగులో రాష్ట్ర మంత్రి సీతక్క విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్నొక మీడియా వాళ్ళకు బెదిరించినావు, మొన్న అంతకుముందు ఒక మీడియా ఆఫీస్ మీద దాడి చేసినావు. ఇది నీ దురంకారం. మా వాళ్ళు ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మేము సారీ చెప్తున్నాం. అక్కడక్కడ ఎవరైనా ఇళ్ల కోసం ఎవరైనా అగాత్యాలు పాల్పడితే ఎంక్వైరీ చేసి వాళ్ళని పార్టీ నుంచి కూడా బహిష్కరణ చేసిన నేను చేస్తా. మీకెందుకు ఆ దమ్ము లేదు? మరి మొన్న మహానీస్ మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు బహిష్కరించలేదు? ఇంకొక ఆఫీస్ మీద కూడా దాడి చేస్తాను నిన్న. మళ్ళీ ఎట్లా మాట్లాడినారు? ఏబిఏనా ఎవరైనా ఇవాళ మా వాళ్ళు ఎవరైనా చేసినా మేము అంటున్నాం. ఈరోజు మీరేమో దుబాయ్లో అక్కడిక్కడ పెట్టుకొని ఛానల్లో పెట్టుకొని ఏదో అక్క తమ్ముడుకు నాకున్న రేవంత్ రెడ్డి గారికి ఏదో వైరుధ్యం అట, ఆదాని అంబానీల కోసం అట. ఆదాని అంబానీ ములుగులో ఎంత దుర్మార్గం అని ఇంత అబద్ధపు నీచపు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు? నాశనం అయిపోతావు నువ్వు. అంతే, ఇంకా నేనేం చెప్పలేను. నాకు కుల బలము, ధన బలము, నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు. నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది. నా దేవుడు సమ్మక్క సార్లమ్మ దయ ఉంది. అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు, అరే నా ఎంబడి ఎందుకు పడుతున్నారా మీరు, నాశనం అయిపోతారన్న. తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిన, అది ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళది. ఆంధ్ర గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన ఆ లారీలో ఏదో మావాడు ఏదో ఫోన్ చేసిండని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్నా, నువ్వు నాశనం అయిపోతావని. 2 రోజులకే నీ కుటుంబం నుంచి పోయి జైల్లో పడి. అది నాది అంతే, ఇంక అంతకంటే ఏం లేదు. చూసుకో వీడియోలన్నీ. ఒక రోజు గట్టిన ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుండే చెప్పిన, ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయాను. ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. కేటీఆర్, నువ్వు పెట్టుకుంటే నీ సమౌజ్యులతోటి నువ్వు పెట్టుకో, కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని ఎదుగనేవైతే. నిన్న మా సీఎం చెప్తున్నాడు, ఎస్ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా అంటున్నావు. నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీల ముందుకొచ్చి ఏడుస్తుంది. నా కన్నీళ్లతోటి నువ్వేం బాగుపడతావురా? నువ్వేం బాగుపడవు, నాశనం అయిపోతావు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఆర్టికల్ 243Dని అమలు చేయాలని మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో 42% రిజర్వేషన్ను అమలు చేయాలని రేవంత్ రెడ్డిని ఆదేశించాలని కోరుతున్నానని జాగృతి అధ్యక్షురాలు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ये जो राहुल गांधी जी कॉन्स्टिट्यूशन लेके घूमते रहते हैं देश भर में, इसी के तहत आर्टिकल 243D है, आर्टिकल 243D, जो अगर राहुल गांधी जी चाहते हैं तो उनको मुख्यमंत्री जी को एक फ़ोन कॉल पे बता देंगे तो वहाँ एक गवर्नमेंट ऑर्डर निकल सकता है और लोकल बॉडीज़ में 42% का ओबीसी आरक्षण मिल सकता है. तो राहुल गांधी जी को ये मैं बेट देती हूँ और उनको रिक्वेस्ट करती हूँ कि 243D एक बार पढ़िए और आपके मुख्यमंत्री जी को तुरंत आदेश दीजिए कि एक गवर्नमेंट ऑर्डर आप निकालिए, क्योंकि परसों के दिन हमने
पेपर्स में पढ़ा है कि परसों के दिन तेलंगाना कैबिनेट का मीटिंग है। तो राहुल जी से मेरा पहला डिमांड है कि आपने जो देश भर में पिछले 2011 से लेके आज तक जिस तरीके से देशवासियों को गुमराह कर रहे हैं, अब एटलीस्ट तेलंगाना से उसको एंड कीजिए, क्योंकि हमें अच्छा नहीं लग रहा है। हम तेलंगाना के लोग आंदोलन से निकल के आए हुए लोग हैं, हम तेलंगाना के लोग आंदोलन से प्रदेश बनाए हुए ऐसे लोग हैं, हम बहुत ज़िद्दी लोग हैं। आप आज देश भर में जाके बता रहे हो कि हमारा तेलंगाना का मॉडल है। साहब, ये तेलंगाना का मॉडल नहीं है। जो कांग्रेस आज बता रही है वो कांग्रेस की करप्शन की मॉडल है, हमें इससे कोई लेना देना नहीं है। तेलंगाना का मॉडल ये होता है कि आप कुछ वादा करते हो तो उस पर हम निकर के आते हैं, उस पर हम उतर के आते हैं, वादा पूरा करते हैं। और जो कांग्रेस पार्टी आज तेलंगाना में राज कर रही है लगातार 2 सालों से। సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు చేతనైతే ముందు ప్రతిపక్ష నేత కేసీఆర్తో ఒక లెటర్ రాయించుకొని రావాలి. బీఆర్ఎస్ నుంచి ఎవరు చర్చకు వచ్చినా సమాధానం చెప్పేందుకు మేము రెడీ. చర్చ అనేది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో చర్చిస్తారు. కేసీఆర్తో లెటర్ రాయించుకొని ప్రతిపక్ష నేత హోదా తీసుకొని కేటీఆర్ చర్చకు రావాలి. మా సీఎం చర్చకి రమ్మన్నది కూడా అసెంబ్లీలోనే. అసెంబ్లీలో చర్చకు రండి. ఎవరేంటో మేమే చేశామో మీరేం చేశారో అంతా చర్చిద్దాం. అసెంబ్లీలో చర్చిస్తే అంతా రికార్డ్ అయి ఉంటుంది. చాతనైతే అసెంబ్లీలో చర్చకు రావాలని అన్నారు. లేఖ రాయించండి, సభలో మనమందరం కూడా సభ్యులం. మీరు అడుగుతున్న అంశాల మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మేమే అడుగుతా ఉన్నాం చర్చకు రమ్మని. కాబట్టి ప్రతిపక్ష నాయకులతో లేఖ రాయించి సభలో చర్చ చేసినట్టయితే చర్చ రికార్డ్ అవుతుంది. చర్చ ప్రజల దగ్గర చర్చ ప్రజల దగ్గర ఉంటుంది. రేపొద్దున భవిష్యత్ తరానికి తెలుస్తుంది ఎవరు ఏం తప్పు చేశారు, తెలంగాణకు అన్యాయం చేశారు అనేది. కానీ సీఎం దానిని బహిరంగంగా సవాల్ చేసి పిలిచాడు, బహిరంగ చర్చకు పిలిచాడు కాబట్టి నేను వచ్చాను, రావాలి సీఎం అని చెప్పి. బహిరంగ చర్చకు సభకు రమ్మన్నాడు, బహిరంగ చర్చకు కాదు. సభలో చర్చ చేద్దాం, లేఖ రాయండి, రమ్మని చెప్తా ఉన్నారు. బహిరంగ చర్చకు రమ్మని చెప్పేది అనేటువంటి అంశంకు వేదిక ప్రజాస్వామికంగా శాసనసభ అడిగి రమ్మని కోరుతాం. ఏడాదిన్నర కాలంలో రైతులను కానీ అన్ని వర్గాలను వంచారు. అది ప్రజలు చెప్తారు. రేపు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ఫలితాలు మీకు ప్రత్యక్ష సాక్షి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసిపోతుంది మరొకసారి మీ బలం. వరంగల్ ఇలవేల్పు అయిన శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ నెల 11వ తేదీతో శాకంబరి ఉత్సవాలు ముగియనున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు 13వ రోజు చేరుకున్నాయి. దీనికి గాను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కూరగాయలను తీసుకురావడం జరుగుతుంది. అటు మనం విజువల్స్ చూడవచ్చు. అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వారి చేతిలో ఎవరి చేతిలో చూసినా కానీ శాకంబరికి సంబంధించి కూరగాయలను తీసుకురావడం, భక్తి శ్రద్ధతో వచ్చి అమ్మవారిని మొక్కుకోవడం జరుగుతుంది. దీనికి గాను మనకు మన ఆలయ అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజుకు 13వ రోజు కదా, ఏ విధంగా అమ్మవారి దర్శనం ఇస్తుంది భక్తులకు? భద్రకాళీ శరణం మమ శాకాంబరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమస్తుతే శీఘ్రమన్నపానామృతం. శాకాంబరిగా అమ్మవారిని చూసినా జపించినా అమ్మవారిని ప్రార్థించినా కూడా అక్షయములుగా అన్నపానముల కొరత ఉండదు అని శాస్త్రవచనము. అయితే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 తిథులు ఉంటాయి. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క తిథిని, ఒక్కొక్క తిథి మండల దేవతను ఆరాధిస్తూ 15 రోజుల పాటు జరుగుతాయి. ఈరోజు 13వ రోజు. ఈరోజు అమ్మవారు సర్వమంగళ స్వరూపిణి. మంగళవారము జయవారం అంటారు. మంగళ స్వరూపిణిగా సువాసులకు సౌభాగ్య సంపదలను అందిస్తుంది. మాత్రాక్రమంలో ఉదయం పూట పంచదశి తిథులను అనుసరించి అమ్మవారు సమస్తమైన బాధలకు, సమస్తమైన రోగములకు, మానసిక బాధల నుండి అమ్మవారు మాత్రగా, అమ్మవారు మనకు వైద్యురాలిగా ఆమె నామస్మరణ చేత మనం పాపముల నుంచి పరిహరించబడతాము. జ్ఞానాన్ని సరస్వతి రూపంలో ఉంటుంది. చక్కటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందజేస్తుంది. ఈ విధంగా రోజొక రూపంలో అమ్మవారు దర్శనమిస్తూ శాకాంబరిగా పౌర్ణమి నాడు, వ్యాస పౌర్ణమి నాడు అమ్మవారు శాకాంబరిగా దర్శనమిస్తుంది. మరి పౌర్ణమి నాడే ఎందుకు అంటే మానవ జన్మ, అన్ని జన్మలలో మానవ జన్మ గొప్పది. మనిషి జన్మలో మనం ఎన్నో పుణ్యాలు చేస్తూ వస్తుంటాము, పాపాలు చేస్తూ ఉంటాము. మరి పుణ్యకర్మలు ఏమిటి, పాపకర్మలు ఏమిటి? పుణ్యం అంటే అనుకుంటారు, నేను దేవునికి పూజ చేస్తున్నాను, దేవునికి కిరీటం చేయించాను, దేవుడికి వడి బియ్యం పోసాను, చీర పెట్టాను, పూలదండ వేశాను.
ఇవి పుణ్యాలుగా అనబడతాయి. కానీ నిజమైన పుణ్యాలు మళ్ళీ వేరే ఉంటాయి. మరి పాపకర్మలు అంటే మీకు తెలిసినయే. ఎదుటి వాడిని మంచి కోరుకోపోవడము, వాడు పతనం కావాలనుకోవడము, ఇది మనకన్నా అందరికన్నా మనమే బాగుండుకోవాలి అనుకోవడం, ఇవన్నీ కూడా ఈర్ష్యా ద్వేషాలు, అసూయలు, కొంత పాపాలుగా చెప్పబడతాయి. కానీ నిజమైన సేవ ఏది అంటే మనము నలుగురికి రుణపడి ఉంటాము. పుట్టడంతో తల్లిదండ్రులకు, తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఈ ఋషి ప్రోక్తమైనటువంటి యొక్క వేద మంత్రములు శాస్త్రాలను సృష్టి, నేను కాదు నా పక్కింటి వాడిని, నా ఎదురింటి వాడిని, మా ఊరి వాళ్ళను, మా గ్రామ ప్రజలను మమ్మల్ని రక్షించమని కృతజ్ఞతాభావంగా అమ్మవారి శరీరం నుంచి సృష్టించి కూరగాయలు పంపినది కాబట్టి, అమ్మ అటువంటి కూరగాయలు నీ నుంచి వచ్చినాయి, నీ ఎట్లా వచ్చినాయో ఆ దండలు నీ పైన ఉంటే ఎంత శోభాయమానంగా ప్రకృతి కనిపిస్తుందో అని ఆ శాకాంబరిగా ఆనాడు అమ్మవారి మెడలో దండలు వేసి అమ్మవారిని కరుణారా చూసి తృప్తిపడడం ద్వారా మన కష్టాలు తొలుగుతాయి. భక్తుల నుంచి పెద్ద ఎత్తున కూరగాయలు తీసుకొని వస్తున్నారు కదా, ఆ భక్తులు తీసుకొచ్చిన కూరగాయలతోని అమ్మవారి శాకాంబరికి సంబంధించిన మాలలు వేస్తారు. అయితే ఈరోజు కొందరు భక్తులు అనుకున్నారు, అంటే కొన్ని సంఘాలు, కొన్ని సేవాదళులు అందరూ అమ్మవారిని ర్యాలీగా ఏర్పడి ఆకుకూరలు కూరగాయలు అమ్మవారి చూపించి ఇక్కడికి వచ్చిన ప్రజలకు పంచుదామని అమ్మవారికి తీసుకొచ్చి చూపెడుతున్నారు, పంచుతున్నారు. ఈరోజు అమ్మవారికి ఒక్కనాడే చేస్తాం శాకాంబరి. ఇవాళ ఏంటంటే కూరగాయలు చూపించడం తాత్పర్యం ఇక 2 రోజులే ఉంది, 2 రోజులలో శాకాంబరిగా దర్శనమిస్తుంది అని భక్తులందరూ కూడా కూరగాయలు తీసుకొచ్చి చూపెడుతున్నారు. అయితే నిజానికి ఆనాడు దాతలు వేరుగా ఉంటారు. ఒకరో ఇద్దరు మనకు ఈ ఉత్సవాలు స్పాన్సర్స్ దాతలు ఉంటారు. వారు కూరగాయలకు కావలసినటువంటి ద్రవ్యాన్ని ఇస్తారు. కొంత ఇక్కడ సేంద్రియ పంటలతో పండిన కూరగాయలను స్వీకరిస్తాము. హైదరాబాదు బోయినపల్లి మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు ఫ్రెష్గా దొరుకుతాయి. అప్పుడే దిగిన రేపు సాయంత్రం నుంచి తెల్లవారి వరకు కూరగాయలు సేకరించి రేపు రాత్రి వరకు వచ్చి ఎల్లుండి అన్నిటినీ కడిగి శుభ్రపరిచి తుడిచి హారములుగా కూర్చి అమ్మవారి మెడలో వేస్తాము. ఇది ఇక్కడ మా అయ్యగారు చెప్పిన విషయం. భక్తులు పెద్ద ఎత్తున కూరగాయలు తీసుకొచ్చి అమ్మవారికి చూపించి అక్కడ ఉన్న భక్తులకే పంచడం జరుగుతుంది. ఇది భద్రకాళి అమ్మవారి దగ్గర నుంచి కెమెరామెన్ రాకేష్తో దిలీప్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.